వ్యూవర్స్, ఈరోజు తలకోన నెలకోనకి వెళ్తున్నాము. మా స్నేహితులు బాబ్జాన్ సార్ గారు మానస తీర్థానికి వెళ్తున్నాము. మనసున్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగే తీర్థం మానస తీర్థం. కాబట్టి మీకు కూడా మనసుంటే మాతో పాటు రండి. చాలా బాగుంటుందండి. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాము. చాలా టైం అయింది. చాలా కిలోమీటర్స్ వచ్చాము. మీకోసం ఇంకా ట్రెక్కింగ్ ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. జస్ట్ సపోర్ట్ చేయండి. ఒకసారి హాయ్ అనండి. సపోర్ట్ చేయండి. విజయ్ క్రియేషన్స్ PLR. సబ్స్క్రైబ్ ప్లీజ్. చూద్దాం వీళ్ళు ఇంకా ఎంతంత కష్టపడి పైకి మానస సరోవరం కాడికి వెళ్తారో చూద్దాం. నేను కూడా వెళ్తున్నాను. మీకోసం మంచి మంచి వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ. అందరూ తలకోన వాటర్ ఫాల్ కింద పడే దానికి అక్కడికి వెళ్ళడానికి మామూలుగా అటింటి బండ్లన్నీ పెట్టేసి అందరూ కింద నడకన వెళ్తారు. కానీ మేము మాత్రము సపరేట్గా ఇట్లా దారిని చూడండి. అక్కడ మెడికల్ లైట్గా మెడికల్ ఉన్నాయి. ఇటువైపు మా గ్రూప్ అంతా మేమంతా వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే అక్కడ చూడండి బండలు ఉన్నాయి చూడండి. ఇక్కడ అంతా మేమంతా కలిసి ఈ దారి నెలకొన అంటే చాలా 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 అసలు ఎట్లుంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి ఇదిలో కూడా మేము లెక్క చేయకుండా వెళ్తున్నాము. మా మిత్రులందరూ వాళ్ళ యొక్క సాహస యాత్రని స్టార్ట్ చేసాము చూడండి. తర్వాత ఇక ఈ నడకదారిలో ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నాము. అయినా కూడా అవి లెక్క చేయకుండా మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మాకు ఇలాంటి చేయడం అంటే చాలా ఇష్టం. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలని ఈ వీడియో నేను పెడుతున్నాను. ఎంజాయ్. పదండి ముందుకెళ్ళండి. ఇది స్టార్టింగే, ఇంకా ఉంది. చాలా చాలా దూరం ఉంది. మనమందరం కలిసి ఇప్పుడు క్యారీకి అన్నం కట్టుకున్నాం. చాలా అక్కడే పోయి తిన్నాము. అంతవరకు కలిసి నడుద్దామన్నాను. అందరూ కలిసి జై అంటున్నారు. నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది. అక్కడ పోయి తినడానికి ఎంత కష్టపడిపోయి అక్కడ తినేటప్పుడు ఉంటుంది. చాలా ఎంజాయ్గా ఉంటుంది. కష్టపడి మనం ఏదన్నా కడుపుకు అన్నం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇష్టంగా కూడా తింటాం మనం. ఇట్లా మెడికల్ ఎన్నెన్ని చూడాలో సూపర్గా ఉంది. చుట్టూ అడవి ప్రాంతం, చెట్లు విపరీతమైన పెద్ద చెట్లు. ఎలా ఉన్నదంటే గుబురుగా అసలు సౌండ్ చూడండి చుట్టూ ఎలా వస్తుందో. చాలా చాలా ఇదిగా వస్తుంది. నడుస్తూ ఉంటే టోటల్గా అసలు చెమట ఒక పక్క వస్తుంది. ఎండాకాలం కాబట్టి ఇంకా ఎక్కువ వస్తుంది. చుట్టూ మా మిత్రులు చూడండి. ఓకే సార్, పదండి అందరం. ఇంకా చాలా దూరం ముందు వెళ్ళడానికి. చుట్టూ అడవి ప్రాంతం అండి. నిజంగానే చాలా కష్టతరము. అలాంటి చోట కూడా మేము ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతున్నాము. పూర్తిగా కొండలు. ఇప్పుడు ఒక కొండ ఎక్కాము. సార్ చెప్పండి. హాయ్ వ్యూయర్స్, విజయ్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా టీంలో నుంచి సురేష్ గారు ట్రెక్కింగ్ అని తెలుగులో చెప్పి మమ్మల్ని తలకోన అడవిలో నడిపిస్తూ ఉంటారు. మానస సరోవరం అంటే మానస తీర్థం. మనసున్న వాళ్ళు పుచ్చుకునే తీర్థం మానస తీర్థం వాళ్ళకే లభిస్తుంది అని మాకు కథలు చెప్పి
తీసుకొని వచ్చి ఈ అడవిలో ఎక్కిస్తూ ఉన్నారు. మేమంతా కూడా చెమట కారిపోతున్న ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా మేము ఆనందంగా ఈ ట్రెక్కింగ్ని ఒక పక్క చెమట తెలుసుకుంటూ ఒక పక్క ఆయాసపడుతూ మరి ఎక్కుతున్నాము. ఎందుకైనా ఏమని అనుకున్నా కూడా ట్రెక్కింగ్ వల్ల గుండె పదిలంగా ఉంటుంది. అందులో ఆక్సిజన్ అనేది బాగా ఈ లంగ్స్ అంతా బాగా కాంట్రాక్షన్ వచ్చేసిందే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా జీరో థాట్స్ అనేది మనకు అందుతుంది. ఎందుకంటే ఎక్కేటప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా ఇంకా ఎంత దూరం ఎక్కాలా, ఇది హైట్ ఎంత ఉంది అని అనుకుంటా వెళ్తూ ఉంటాము. అదే మనము మన పట్టణంలో ఉంటే కానీ ఏమవుతుందంటే ఈ పని ఉంది ఆ పని ఉంది అని చెప్పేసి రకరకాల ఆలోచనలతో మనము సతమతం అవుతూ ఉంటాము. ఈరోజు నిజంగా మా టీంతో కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా మీ కుటుంబ సపరివారి సమేతంగా మానస సరోవరానికి విచ్చేసి మీరు కూడా పుణ్యార్తులు కండి, మానసును మైండ్ బాడీ సోల్ని బ్యాలెన్స్ చేసుకోండి. మా వాళ్ళందరూ కూడా చెమట కారుతున్నా కూడా చిరునవ్వు ఎక్కడ కూడా చెదరకుండా ఎక్కుతూ ఉన్నారు. నేను చెమట తుడుచుకుంటూనే ఎక్కుతా ఉన్నాను. మా విజయ్ క్రియేషన్స్ ద్వారా మీ ముందుకు తీసుకొని వచ్చారు. మీరందరూ కూడా ఒకసారి ఈ మానస తీర్థాన్ని వీక్షించి డైరెక్ట్గా కూడా ఒకసారి వచ్చి కలవండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. వచ్చి ఈ షేర్వా అంతా ఇక్కడ స్టార్ట్ చేస్తా ఉంటారా? చెప్పండి. 100 మందిని ఒకేసారి రమ్మను. ఒక్కరు కాదు 100 మందిని ఒకేసారి రమ్మను. షేర్వా గారిస్తే మళ్ళీ యాడ్ పెట్టుకోవా? నోట్లో వేసుకుంటాడు. అయితే ఓకే, జోలు వేసుకుంటా. రేపు వెళ్తా. గడి జనాలు ఉన్నారు పైన. ఇంకా చాలా మంది ఆ టర్నింగ్ తిరిగితే ఆయనేనా ఆ రాయికాడ ఇదేనా? అయితే మన షేర్వా తగ్గిపోయే రకం టైం ఆసన్నమైంది. పదండి, మన ఆనందానికి అవసరం లేదు. గడిపినాక మిగిలిన వీడియో కంటిన్యూ చేద్దాం. ఏం నీకు అగ్రిమెంట్ రైతారా? పుష్ప 3 హీరో మా బాబ్జీ నాన్న గారు. థ్యాంక్ యూ. మొత్తం ఎరసన చెట్లు ఎక్కువగా ఉన్నాయి. పుష్ప 4 అయితే 3 నేను ఫిక్స్ అయిపోయినా. కావాలంటే 4 పెట్టుకోండి మీరు. మామూలుతుందని ఎరసందన ఉంటుంది. ఈ వ్యూ సూపర్గా ఉంది అసలు. సార్ ఎన్నికి తినవా? భయపడి వస్తావు. ఇడికి రాండి సార్. మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? ఇక్కడ ఒక పులి కూడా లేదు. అడవిలోకి కాసేపట్లో వస్తుంది పులి. మన ఇంట్లో మన ఒంట్లో ఉంటుంది గిలి. తర్వాత చూడండి అసలు తిరుమల మెట్లు ఎక్కినట్టు అంత హైట్లో మెట్లు ఎక్కుతున్నాము. చాలా శ్రమతో కూడింది. ఆల్రెడీ వేరే వాళ్ళు పోయేసి వస్తున్నారు. అక్కడ నుండి పైనుండి కిందకి వస్తున్నారు. మాలాగే వాళ్ళు ట్రెక్కింగ్ చేసినట్టున్నారు. వాళ్ళతో కూడా కొద్దిగా సరదాగా మాట్లాడదాం. అంతలోనే మా యొక్క మిత్రులు చూడండి, బాబ్జాన్ సార్. ఆహా, భలే కన్వీనెంట్గా కట్టి పట్టుకొని వచ్చేసినారు సార్ మీరు. చాలా చాలా విచిత్రంగా ఉంది. అదే ఈ సోదరులతో హలో బ్రో, ట్రెక్కింగ్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి బ్రో, ఎలా ఉంది మీకు ట్రెక్కింగ్? ఎలా జరిగింది మీకు?
ఓకే, సంతోషం. లోకల్ లోకల్, మేము కూడా లోకల్ వెళ్ళండి. తిరుపతిలో పని చేస్తారు కదా, బూరిపల్లి ఎవరైనా గారం పళ్ళు చెప్తారు. ట్రెక్కింగ్ లో భాగంగా ఫ్రెండ్స్ కలిసాం. బాయ్ 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 అందరూ ఒకసారి హాయ్ అనండి. విజయ్ క్రియేషన్స్ పిఎల్ఆర్. ఎలా జరిగింది మీకు ట్రెక్కింగ్? బాగుందాగా? చెప్పండి మీ అనుభవాలు ఏదైనా ఉంటే. ఇంకా ఏం లేదు, నా పత్రంగా పోతే చాలా. ఓకే, మంచిది, సంతోషం. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఆహా, అవునా? కాళ్ళతో బాగా నడుస్తున్నారే. వస్తున్నా. బాగానే ఉంది, చూసిన. చూడండి, ప్రకృతిలో ఎంత అందాలు ఎక్కడ చూసిండ్రు. ఇంత కష్టపడిన దానికి మేము ఎంత ఆనందాన్ని మేము ఈరోజు ఆనందిస్తున్నామో మీరు కూడా మాతో పాటు మీరు ఆనందించండి. చూడండి ఒకసారి. వావ్, చూడండి ఇక్కడ నుండి పైనుండి తలకవన నుండి పైన వాటర్ పడుతున్నాయంటే ఇక్కడ నుండి వస్తున్నాయండి. చూడండి ఎలా ఉందో చూడండి. ఇక్కడ నుండి వచ్చి చూడండి, ఇక్కడ నుండి వచ్చి చూడండి ఎంత బాగా పడుతున్నాయో. వీటింటి మనకు వాటర్ ఫాల్ అనేది పైనుండి పడుతున్నాయండి. ఎలా ఉండదు అనేది ఒకసారి చూడండి. చూడండి చూడండి వీటింటి దూకుతాయండి అన్ని నీళ్ళు. వాటర్ ఫాల్ అనేది కరెక్ట్గా ఆల్మోస్ట్ ఆల్ మనము దూకడం అంటే ఇంత అంత కాదు, చాలా దూరం. చూడండి కింద మనుషులు ఉన్నారు. మనం దూకే ప్లేస్ అండి ఇది, వాటర్ ఫాల్ దూకే ప్లేస్. ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ జనాలు వస్తున్నారు, చాలా బాగుంది. అక్కడ జనాలు వస్తున్నారు చూడండి, ఇక్కడ నుండి దూకుతున్నాయి. చూడండి ఎలా ఉందో. భోజనం టైం అయిపోయిందండి. ఇప్పటికే 3:30 అట్లా అయింది. ఇంకా భోజనం చేయాలనుకుంటున్నాం అందరము. మీకోసం
ఇంతవరకు చూస్తాము. చూడండి ఇక్కడ నుండి దూకుతాయండి వాటర్. చూడండి ఎలా ఉంటుందో. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఇక్కడ నుండి దూకుతాయండి మన కిందికి. అక్కడ స్నానం చేస్తున్నాం అందరము. అసలు ఈ వీడియో చేయడం అనేది చాలా సాహసోపేతమండి. కింద అరుస్తున్నారు చూడండి. హలో అవును సార్. రండి బాబు. సూపర్. బాబా ఏం వ్యూ అండి ఇది. ఎక్సలెంట్ వ్యూ. చూడండి ఎలా ఉందో. సూపర్గా ఉంది వ్యూ. కెమెరా తెచ్చుకుంటే ఏం ప్రయోజనం రా? మళ్ళీ కోపాలు వస్తాయి మాట్లాడితే. అందుకని